పరిశుద్ధుడు జీవముల దేవుడు లోకరక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లలు? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహాకృప ద్వారా మనం సజీవులై ఉంచిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఉదయకాలం లేవగానే మన ప్రయత్నంలోనూ మన ఆలోచనలోనూ మన పనిబాట్లను మన బాధ్యతలను దేవుడు మనకు తోడైండులాగున ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుని యొక్క సహాయం ద్వారా ముందు కొనసాగిన ప్రభునామం కోరుచున్న ప్రియ సహోదరి సోదర, మన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు మనం పొంచి ఉన్నా దేవుడు సహాయం చేస్తే వాటి నుంచి విడిపించి విమోచించే దేవుడే నా దేవుడు. కాబట్టి నిర్లక్ష్యపరచుకోండి. దేవుని యొక్క వాక్యము ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఎంతగానో ఆశ్రయించబడతాం. ఈ ఉదయకాల స్థలం మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాక్యం మనందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపరంగా ప్రతిదానికి మనం ఒక కార్యం కలిగి ఉంటాం. అంటే మనం ఏదైనా కార్యం చేయాలని ఆశపడుతుంటాము, మన జీవితంలో మార్పు రావాలని ఆశపడుతుంటాము, మనం ఏదైనా ప్రయత్నం చేయాలని, అది స్థిరపడాలని, మరి ముందు కొనసాగాలని, కుటుంబం పోషించుకోవాలా, ఒక బాధ్యత కలిగి జీవించాలా, ఈ లోకంలో మనము ఒకరు మోడల్గా ఉండాలని మనం ఆశపడుతుంటాం. అయితే ఈ కొరింథీ రాసిన అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘాన్ని తెలియజేసిన విధం ఏంటిదంటే, మీలో ప్రతిదానికి కార్యసాలు ఏదైతే ఉత్తమమైన పని మీరు చేయాలని ఆశపడుతున్నారో, మీరు ఏ పని పూనుకోవాలని మీరు ఆశపడుతున్నారో, మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో వాటి విషయం దేవుడు మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో మీరు ఉత్తమమైన కార్యసిద్ధి కలజేయడానికి పని బాటలందరూ దేవుడు సర్వసమృద్ధి గల సకల విధమైన కృపను చూపుతాడు. అంటే మన దేవుడు ప్రోత్సహించే దేవుడు, నిరుత్సాహపరిచే దేవుడు కాదు, మధ్యలో వదిలేసే దేవుడు కాదు. నీతో కూడుండి నువ్వు ఏ పని చేయాలని ఆశపడుతున్నావో, నువ్వు ఏ కార్యక్రమం మొదలుపెట్టాలని తలంపు కలిగి ఉన్నారో, అది కుటుంబ విషయంలో అయినా, వివాహ విషయంలో అయినా, ఉద్యోగం ప్రయత్నం విషయంలో అయినా, వ్యాపారం కొనసాగించాలన్నా, సేవా పరిచయం చేయాలన్నా, ఈ లోకంలో మరి ఈ సొసైటీలో మనము నీకు ఇచ్చిన తలాంతుల ప్రకారం దేవుని యొక్క కార్యము చేయాలన్నా, సమస్త విధులను ఏదైతే దేవుని యొక్క చిత్తానుసారంగా ఉత్తమమైన పని నువ్వు ఏర్పరచుకుని ఎంచుకుని దాన్ని ముందు కొనసాగాలని ఆలోచన కలిగి ఉన్నావు ప్రియ సహోదరి సోదర. దేవుడు అన్నారు, సర్వసమృద్ధి గల సకలమైన విధమైన కృపను చూపుతాను, విస్తరింప చేయగల శక్తి సంపన్నుడు దేవుడే నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఈ లోకపరంగా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, మన ధనం లేదని, మనం ఏ విధంగా తండ్రి సపోర్ట్ లేదని, బ్యాక్గ్రౌండ్ లేదని, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, మరి ఈ లోకంలో నేను ఒక ప్రయత్నం చేయాలంటే, స్థిరపడాలంటే నాకు ఎవరు అండాలి లేదని చెప్పేసి మనం దిగులు చెందుతాం, కృంగిపోతుంటాం. కానీ వాగ్దానం చూసిన ప్రియ సహోదరు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితున్నా, నీ చేతులు చిల్లి గవ్వలేకపోయినా, నువ్వు ఏదైతే కార్యం చేయాలని ఆశపడుతున్నావో విశ్వాసం ద్వారా నీకు సర్వసమృద్ధి గల దేవుడు సకల విధములు, అంటే అన్ని వైపుల నుంచి ఆయన కృప చూపక మానే దేవుడు నీకు ఉన్నాడు. నువ్వు విశ్వాసంగా ముందుకు అడిగే దేవుని కార్యం సఫలం చేయబోదు. అది ఏ విషయంలో అయినా, ఎటువంటి విషయంలో అయినా దేవునికి తోడైండి ఆయన కృప చూపించి, ఆయన శక్తి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ ద్వారా నిన్ను నీ ముందుకు నడిపించబోతున్నాడు ప్రియ సహోదరి సోదరుడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. నాకెవరు లేరే, ఈ లోకపరంగా సహాయం చేసేవాళ్ళు లేరే, నా అన్నవారు దూరం అయిపోయారు, నేను ఒంటరిస్తున్నాను, నేను ఏ విధంగా ప్రారంభించాలా, ఎవరు నాకు సహాయం చేస్తారని చెప్పేసి నువ్వు దిగాలు కూర్చొని ఆలోచన చేస్తున్నావు. అయితే దేవుని తంటున్నాడు, సర్వము కృప చూపించి సకల విధములైన అన్ని వైపుల నుంచి ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, మానసికంగా, ఈ లోకపరంగా దేవుడు ఒక్కసారి నిర్ణయించుకొని ఉత్తమమైన పని నువ్వు కార్యక్రమాన్ని నువ్వు మొదలుపెడితే సర్వ సమృద్ధి కలగజేసి ఆయన కృపనికి తోడించి నీ యొక్క పనిబాట్లోను, నీ యొక్క ప్రయత్నంలోను, నీ యొక్క అన్ని విషయంలో నీకు తోడై ఉండి నీకు విజయము, సంతోషము, సమాధానము, నేను స్థిరపరిచి బలపరిచి ఆశ్రయించే దేవుడే నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోదు ప్రియ సహోదరుడు. దేవుని ఆధారం చేసుకొని ఈ మనుషులను ఆశ్రయించవద్దు, రాజకీయ నాయకులు ఆశ్రయించవద్దు. నీ బలము, నీ జ్ఞానం బట్టి కాకుండా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఆయన మీద ఆధారపడి ఆయన సహాయం కోరినలా నీ కార్యమన్నిటిలోనూ దేవునికి తోడయండి. సర్వసమృద్ధి సమస్తం అండి, సమస్తం మిగల దేవుడే నా దేవుడు. కాబట్టి ఏ విషయం కూడా కృంగిపోదు, దేవుని ఆధారం చేసి ముందు కొనసాగు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వాసం కార్యం ప్రారంభించు, దేవుని గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది కుటుంబ జీవితంలో అయినా, భార్యభర్త అలజడి విడిపోయే స్థితిలో ఉన్నారా, దేవుని విశ్వాసం ఉంచు, దేవుని కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ వ్యాపారాన్ని వర్ధల చేయబోతున్నాడు, నీ సేవ పరిచయం వర్ధల చేయబో. ఎందుకంటే సర్వసమృద్ధి గల దేవుడు మనకు తోడైన సమస్తం ఇచ్చే దేవుడు అండి. దేవుడు మనం వదిలిపెట్టే దేవుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు.
తన నమ్మిన వారి పట్ల ఆయన సురక్షితం కాపాడి నడిపించే దేవుడే మన దేవుడు, లోకరక్షకుడు. కాబట్టి మనం ధైర్యం గల, విశ్వాసం గల ముందు కొనసాగి ప్రభునామం కోర్చు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన మన దేవాదేవుని థ్యాంక్స్ చెప్తూ మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందన ప్రభు. ఉదయకాల సమయం ప్రభా, మా ప్రియులు చూస్తున్న వాగ్దానం విషయం ప్రభా, వారున్న పరిస్థితిని బట్టి, వారున్న స్థితిగతులు బట్టి, వారు చేయాలన్న ప్రయత్నం కానీ, వాళ్ళు చేయాలన్న ఉద్దేశం కానీ ప్రభా, ఈ లోకపరమైన తండ్రి ప్రవేశన మా జ్ఞానం బట్టి, మా శక్తిని బట్టి, మా ఆధారం చేసుకుంటే మేము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం ప్రభా. కానీ ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనం. మా ప్రియులు చూస్తున్న వారు ప్రతి ఒక్క జీవితం నీ వాగ్దానం నెరవేర్చండి అయ్యా. అయ్యా, నీకు ఉత్తమ పని ఏర్పరచుకొని సర్వ సమృద్ధి గల సకల విధమైన నీ కృపను చూపించి మాకు మా ప్రియుల పట్ల నీ పరిశుద్ధాత్మక కార్యం జరిపించాలి. వాళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ ప్రయత్నం చేయాలో, ఏ కార్యక్రమం మొదలుపెట్టాలని ఆశపడుతున్నారు, నీవు వారికి తోడుగా నీ కృప చూపించాలని ప్రార్థన చేస్తాను. అది ఉద్యోగ ప్రయత్నమైన, వివాహ ప్రయత్నమైన, వ్యాపారమైన, సేవా పరిచయ విషయంలో అయినా, ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబాలతో, భార్యాభర్త సమాధానం లేక వాళ్ళ భార్యాభర్త సమాధానం పడాలన్న అన్ని విషయాల్లో ప్రభావ, వారు ఏ విషయాలు కృంగిపోతున్నారు, ఏ శోధనలు శోధిస్తున్నారో, ఏ బాధపడుతూ వారిని విడుదల విమోచన కలిగేసి నీ సర్వ సమృద్ధి కలిగేసి వాళ్ళ నీ కృపను వాళ్ళకు తోడయించి సమస్తం నెరవేర్చి శాంతి, సమాధానం, నెమ్మది, వర్ధిలత, స్థిరత్వం దయచేసి వారి చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో తోడని విజయం దయచేసి చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. రక్షణ లేని కూడా రక్షణ దయచేసి, బలహీన బలపరిచి, కృంగిన వారు లేవనెత్తని, ఆత్మీయ పడిన తిరిగి బిడ్డలను తిరిగి లేవనెత్తని మర్చుతని, అప్పుల సమస్యలు బాధపడుతూ కృంగిన వారిని తిరిగి వారి అప్పుల సమస్యలు విడిపించి విమోచించమని ప్రార్థన చేస్తాం. తన్ని గర్భులకు మంచి ఆరోగ్యం దయచేసి, సుఖం ప్రసం దయచేసి, గర్భం లేక ఎంతమంది బాధపడుతున్నారు గర్భఫలం ఈ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అయ్యో, ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క విలువలే ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందుకోమని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వారితో ప్రతి ఒక్క జీవితంలో వారు చూస్తున్న విధానం బట్టి, వాళ్ళ కామెంట్స్ చేస్తున్న విధానం బట్టి నీవు వారి జీవితం గొప్ప కార్యం జరిపించి, వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ శోధన, భయం, వీటి తొలగించి, వాళ్ళ ప్రయత్నంలో సకల కృప చూపించమని, సఫలపరచమని, విజయం దయచమని చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ ఉదయకాల వాగ్దానం షేర్ చేసిన బిడ్డల పట్ల, సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబంలో నీ ఆత్మను కుమ్మరించి నీ మహిమ చాటుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్త సకల జనులకు, సర్వసృష్టికి చేరబడుతుంది. తద్వారా ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయడం ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశించాలి. ఈ కడవరి మందిరం కట్టాలని ఆశపడుతున్నాము. ఈ యొక్క మందిర నిర్మాణం విషయమే, కడవరి నుంచి పరిచయం మీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ కడవరి ఇంకా ముందుగా కొనసాగుతూ ఇంకా బలమైన కార్యాలు చేయలాగున, దేవుడికి మనకు తోడైన సమస్తము సమకూడి జరిపించలాగున మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని కోరుచు. మీ అందరి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.